తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రాసిన కల కాదు సుమా అనే నవల ఈ రోజు నుండి వినేద్దామండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. శశిరేఖ నవవధువు. ఆమెకు ప్రపంచమంతా పచ్చగా అందంగా కనిపిస్తున్నది. తన జీవితం యుగళ గీతిలా సాగిపోతోంది. తన అదృష్టానికి తనే మురిసిపోతోంది. రవిలాంటి భర్త దొరకడం మాటలా? చిలిపితనం, అనురాగం పోటీ పడుతుంటాయి అతని మాటలలో. అతని చిలిపి చేష్టలు గుర్తుకు వచ్చాయేమో నవ్వుకుంది ఆమె. శశి, ఓ శశి! ఆమె హృదయంలో వీణ మ్రోగింది. చేతిలోని పత్రిక పక్కన పడవేసింది. ఈయనే తొందరగా వచ్చారా? పనిపిల్ల ఆలస్యం చేసిందా అనుకుంది. పనిపిల్ల టిఫిన్ తయారు చేసి టీ పెడుతుండగా రవి వస్తాడో. 2 నెలలుగా ఇదే విధంగా జరుగుతోంది. శశి! తలుపు దబదబా బాదిన చప్పుడైంది. ఆమె చిరునవ్వులు చిందిస్తూ వచ్చి తలుపు తీసింది. అబ్బా, ఏమిటా గావుకేకలు? ఔరా, ఎంత సాహసం! ఆఫీస్లో నేను కోపంతో కేకలు వేసినా మోహన రాగంలా ఉంటుంది అంటుంది లిల్లీ. ఎవరా పిల్లి? ఎర్రగా చూసింది శశి. మా ఆఫీస్లో టైపిస్ట్ గర్వంగా తల ఎగిరేసి అన్నాడు. ఓహో, రేపు చెప్పండి. తల్లి, నీ గార్ధబ రాగంతో మా వారిని మోసం చేయకు అని మా ఆవిడ చెప్పిందని అన్నది కోపంగా. ఆల్ రైట్, అలాగే చెప్తాను. ఏమన్నావు? గార్ధబ రాగం నాదా నీదా? కాదు, మీ ఆఫీస్లో పిల్లిది. అను, నీ కళ్ళే పోతాయి. నవ్వుతూ కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుకోసాగాడు. మీ లిల్లీ అంత మహత్తుగలదా? ఆమె అడిగింది. మరేమనుకున్నావు? ఏది నీ గడియారం? రాలేదు అన్నది శశి. టెన్షన్గా ఉదయం 6 గంటలకు సాయంత్రం 4 గంటలకు వచ్చే పనిపిల్ల పారిజాతాన్ని గడియారం అని పిలుస్తాడు రవి. కాఫీ చేయమందువా? చేసుకుంటావా? రాగయుక్తంగా పాడుతూ లేచాడు. అబ్బబ్బా, ఏమిటా వెధవ పాటలు? విసుక్కుంది శశి. వెధవ అంటే అర్థం తెలుసా? వే అంటే 1000 ఏళ్ళు, ధనికుడవై వర్ధిల్లు తండ్రి అని. మీరు కాళ్ళు చేతులు కడుక్కునేసరికి కాఫీ తయార్. రవి బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. శశి ఆలోచనలో పడింది. నిజంగా లిల్లీ ఆయనతో చనువుగా ఉంటుందా? ఛీ, ఆయన అలాంటి వారు కాదు అనుకుంది. ఓ శశి, టిఫిన్ గొడవ పెట్టుకోకు, కాఫీ చాలు. బాత్రూం నుండి కేక వినిపించింది. 7 గంటలకు కానీ భోజనం రెడీ కాదు. పర్వాలేదు, దారిలో బోలెడు మీల్స్ రెడీ బోర్డులు కనిపిస్తాయి అన్నాడు. చేతికి దురద అన్నది కోపం నటిస్తూ. కాఫీ తయారు చేసి తీసుకువచ్చేసరికి ముఖం తుడుచుకుంటూ రవి వచ్చాడు. టవల్ కుర్చీపై వేసి శశిని దగ్గరకు లాక్కున్నాడు. సిగ్గులేదు? ఆమె ఉక్రోషంగా అడిగింది. అది ఆడవారి సొత్తోయ్. ముందుకు వంగాడు రవి. అమ్మగారండి, 4 ఉత్తరాలండి, అన్నీ మనకే సంబరపడుతూ వచ్చింది పారిజాతం. పానకంలో పుడక. శశిని వదిలాడు రవి. మీగడ తరక కవ్వించినట్టు నవ్వి ఉత్తరాలు తీసుకుంది శశి. పారిజాతం అమ్మగారు కాఫీ చేసుకున్నందుకు నొచ్చుకుంది. ఆలస్యానికి కారణం చెప్పబోయింది. మా తల్లివిగా వెళ్ళమ్మా, నీ పని చూసుకో. రవి కంగారుగా ఆమెకు వంటిల్లు చూపాడు. పారిజాతం నవ్వుకుంది. మా అయ్యగారు అచ్చం నాగేశ్వరరావులా ఉంటాడు అనుకుంది వెళ్ళిపోతూ. తీసుకోండి, 2 ఉత్తరాలు మీవి, 2 మావి. శశి డియర్. ఎస్ రవి డార్లింగ్. మావి అని బహువచనం వాడుతున్నావు. మనలో మనమాట. మీకు తోడుగా ఉంగా. శశి చప్పున అతని నోరు మూసింది చేత్తో. పిచ్చి పిచ్చి వేషాలేస్తే అలకపాన్పు వేసేది ఖాయం అన్నది. ఆమె చెయ్యి మృదువుగా వదిలించాడు. ఆ పనేదో తొందరగా చేద్దు, మా లిల్లీతో సినిమాకు పెడతాను అన్నాడు రవి. మళ్ళీ లిల్లీ పిల్లి అంటే నేను ఊరుకోను. నేను అసలే మంచిదాని కాను అంది. డార్లింగ్, ఎంత సిన్సియారిటీ! ఈరోజు పోస్టువాడు పక్షపాతం వదిలి సమంగా తెచ్చాడు ఉత్తరాలు. రవి ఉత్తరాలు తీసుకుని ఎడమ చేత్తో కాఫీ కప్పు పట్టుకుని వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. కాఫీ తాగి ఉత్తరాలు చదవండి అన్నది శశి. ఓ, కాఫీ తాగుతూ ఉత్తరాలు చదువుతుంటే మింగుడు పడని విషయాలు కూడా జీర్ణించుకుంటాం దేవిజీ. తన ఉత్తరాలు విప్పింది శశి. ఒకటి ఆమె తల్లి రాసింది, రెండవది ఆమె స్నేహితురాలు రాసింది. తల్లి ఉత్తరంలో క్షేమ సమాచారాలు తప్ప పెద్దగా విశేషాలేమీ లేవు. స్నేహితురాలు ఉద్యోగం చేస్తోంది. తన బాస్ గొడవలు రాసింది. అతనికి ఆడవారంటే చాలా అభిమానమట. శశి ఆ వాక్యం క్రింద గోరుతో గీసింది. రవి రోజూ చెప్పే లిల్లీని కూడా ఊహించలేకపోయింది.
రవి లేచి వచ్చి ఆమె తలపై 2 మొట్టాడు. ఏమిటి మొట్టు సరసం? మీ అత్తగారు కోడలికి ఆశీస్సులు అందజేయి అని రాశారు, అందజేస్తున్నాను. మా అమ్మగారు రాశారు ఆశీస్సులు అల్లుడికి అందజేయమంటూ అన్నది ఎర్రగా చూస్తూ. ఓ ఎస్, అందజేయి. కుర్చీ ఎక్కుతావా లేక వంగమంటావా? రవి బాగా పొడువు, అందుకే తనకంటే పొట్టిగా ఉండే శశిని వెక్కిరిస్తుంటాడు. ఈ మనిషికి కోపం అనేది వస్తుందా అని ఆలోచించసాగింది. నువ్వు కుర్చీ ఎక్కను వద్దు, నేను వంగను వద్దు, అందిన చోటే ఆశీస్సులు. అతను అనే మాటలకు నవ్వుకుంటూ గదిలోకి పారిపోయింది శశి. వెనకాలే వెళ్ళాడు రవి. ఓ ఐసి, ఏకాంత సేవ చేస్తారన్నమాట. ముందు నోరు మూసుకుని ఉత్తరాలు ఎవరు రాశారో చెప్పండి అన్నది. నోరు ఓ చేత్తో మూసుకుని 2వ చేత్తో బల్ల మీద పెన్ను తీసుకుని శశి చదివి వదిలిపెట్టిన మ్యాగజైన్పై అమ్మ, కృష్ణ అని రాశాడు. నోరెందుకు మూసుకోవటం? చూసావా, అప్పుడే అబద్ధం. నాకేం, నీకే ఆడపిల్లలు పుడతారో, నోరు మూసుకోమనలేదు అన్నాను. బుద్ధి తక్కువై. సినిమాకా షికారుకా? సినిమాకే వెడదాం. సరే, ఏమిటి విశేషాలు? ఏమున్నాయి, మామూలే. వీలైతే ఒక్కసారి రమ్మని రాసింది అమ్మ అన్నది. ఇంకో నెలకు గాని సెలవు దొరకదు, ఆవిడనే రమ్మని రాసేయి అన్నాడు. అలాగే అన్నది జడ విప్పుకుంటూ. కృష్ణకు అన్నింటిలో ఫస్ట్ మార్కులట శశి. అన్నది. అమ్మ ఇంకా 2 నెలలు అక్కడే ఉండాలేమో అని రాసింది. పావనికి సిజేరియన్ అయిందట. ఉండనీయండి అన్నది పొడిగా. నాకా మాత్రం తెలియదా శశి? మీనక్క లేకపోతే అనే భావనే చేదుగా ఉంటుంది అన్నాడు. శశి మాట్లాడలేదు. అతని ఆలోచనలు వెనక్కు మళ్ళాయి. రవి అప్పుడు హైస్కూల్లో చదువుతున్నాడు. తండ్రి ఆ ఊళ్ళో మోతుబరి రైతు. ప్రతిరోజు పండగలాగే ఉండేది ఆ ఇంట్లో. రవి తండ్రి పేరు రఘురామయ్య. ఆయన మొదటి భార్య మీనాక్షిని కని చనిపోయింది. ఆ తర్వాత ఆయన అన్నపూర్ణను చేసుకున్నాడు. అన్నపూర్ణకు రవి పుట్టగానే జబ్బు చేసింది. ఆనాడే ఎంతో కష్టపడి మరింక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాడు రఘురామయ్య. అన్నపూర్ణ అన్నమ్మగా మారే నాటికి రవి బడికి వెళ్ళాడు. మీనాక్షి అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఆమెకు 4 పిల్లలు పుట్టారు. అక్క పురిటికి వస్తోందంటే రవికెంతో ఆనందంగా ఉండేది. రఘురామయ్యకు పురుషులంటే ఒక ప్రత్యేకమైన జాతి అనే గర్వం ఉండేది. ఏనాడు భార్యను సంసార విషయాలలో జోక్యం కలుగజేసుకోనివ్వలేదు. ఆమె ఒంటిల్లు పడకిల్లు తప్ప ఆయన బ్రతికి ఉన్న రోజులలో మరో చోట కూర్చొని ఎరగదు. బీద ఇంటి నుండి వచ్చాననే కాంప్లెక్స్ కూడా ఉండేదేమో ఆమెకు. అన్నపూర్ణి, ఆయన గట్టిగా పిలిచాడు. ఏం కావాలండి? ఆమె భయంగా అడిగేది. దంపించిన బియ్యం ఉన్నాయా? తలాడించేది బయటకు రాకనే. రవికి తమాషాగా ఉండేది ఇదంతా. నోటితో చెబితే ముత్యాలు రాలిపోతాయా? గద్దింపుగా అనేవాడు. ఉన్నాయి అనేది గబరాగా. డాక్టర్ గారింటికి ఓ తూమెడు పంపించో. అలాగే అనేది. తండ్రి బయటకు వెళ్ళాక రవి తల్లి దగ్గర చేరి కుతూహలంగా ప్రశ్నించేవాడు. నాన్నంటే ఎందుకమ్మా అంత భయం? నువ్వూరుకో అని ఆమె కసురుకునేది. ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది ఆయనకు. ఆనాటి సంగతి ఇంకా గుర్తుంది రవికి. డాక్టర్ వచ్చి వెళ్ళాక భార్యను కొడుకును 2 చేతులతో దగ్గరకు తీసుకున్నాడు. అతని కళ్ళు చెమర్చి ఉన్నాయి. నా చావుకు నేను భయపడడం లేదు పూర్ణి. నిన్ను రవిబాబును అన్యాయం చేసిపోతానేమో. ఊరుకోండి అన్నది ఆమె. మరో 10 రోజులకు ఆయన తన మాటే నిజం చేసుకుని వెళ్ళిపోయాడు. 10 రోజులు గడిచాక మీనాక్షి, ఆమె భర్త పొలాల విషయం ఆలోచించబోయారు. ఆస్తి కన్నా అప్పులే ఎక్కువ కనిపించాయి. ఎక్కడికక్కడ సర్దుబాటు చేశాక అన్నపూర్ణమ్మ, రవి వీధిలో నిలబడవలసి వచ్చింది. మీ వాళ్ల దగ్గరికే వెళ్ళు అన్నమ్మ, కూలో నాలో చేసుకుని బతుకు కొందరు సలహా ఇచ్చారు. ఏం వెడుతుందిలే, పూటకు గడవని మనుషులు. అబ్బాయిని ఎక్కడైనా పాలేరుగా ఉంచి ఈ ఊళ్ళోనే ఉండమ్మా అని మరికొందరు సలహా ఇచ్చారు. మీ సలహాలు అవసరమైతే పిలుస్తాను, కాస్త బయటికి వెళ్తారా? అందర్నీ కసిరింది మీనాక్షి. తనకంటే 4 సంవత్సరాలే పెద్దదైన పిన్నమ్మను ఓదార్చింది. పిన్ని, ఊరుకో, రవి నా మొదటి సంతానం తెలుసా అన్నది గర్వంగా. ఆ తర్వాత మీనాక్షి ఇంట్లో ఆమె పిల్లలతో పెరిగాడు రవి. ఏనాడు తండ్రి లేడని చింతపడే అవకాశం కలగనీయలేదు బావ పద్మరాజు. అన్నపూర్ణ తన ఇంట్లోలా వంటింటిని అంటిపెట్టుకునే ఉండేది. రవి ఇంజనీరింగ్ చదివాడు. పావని బీఎస్సీ చదివింది. అన్నా చెల్లెళ్ళలా పెరిగారని పెళ్లి ప్రస్తావన కూడా తీసుకురాలేదు. పావనికి బయటి సంబంధమే చేశారు. బావా, కృష్ణ, మురళి చదువులయ్యే వరకు నా పెళ్లి ప్రసక్తి వద్దు అని రవి చెప్పినా వినిపించుకోలేదు.
హైదరాబాద్లో మోడ్రన్ బిల్డింగ్ డిజైనర్స్ అనే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అయింది రవికి. ఏ వయసు కాముచ్చట అని సాంప్రదాయం, నాగరిక సమపాళ్లలో కనిపించే కుటుంబంలోని శశితో రవి పెళ్లి చేశారు. శశి తండ్రి వెంకటేశ్వర్లు వ్యాపారస్తుడు. ఆయన విజయవాడలో ఉంటున్నాడు. శశి ఆయన ఆఖరు కూతురు. ఆమెతో రవి వివాహం జరిపించేశారు. రవి కొత్తగా కాపురం పెడుతూ తల్లిని తనతో పంపమని అడిగాడు. తల్లికి వంటింట్లోంచి విమోచనం కలిగించి ప్రశాంతంగా ఆమె శేష జీవితం గడిచేలా చూడాలని రవి ఎన్నాళ్ళ నుండో కంటున్న కల ఈనాటికి నిజమవుతోంది. పావని పురుడయ్యాక వస్తాన్రా తండ్రి, అంతవరకు మీరే అవస్థలు పడాలి, పోనీ క్యారియర్ తెప్పించుకోండి అన్నది అన్నమ్మ. రవి కళ్ళు చెమర్చాయి. పిచ్చి అమ్మ తనకు వండి పెట్టడానికే పిలుస్తున్నాననుకుంటున్నది అనుకున్నాడు. ఏయ్ పావని, తొందరగా కనేయమ్మా అన్నాడు. ఆహా, తొందరగా కన్నా నా పాపకు సంవత్సరం వచ్చే వరకు అమ్మమ్మ నా దగ్గరే ఉంటుంది. అలాగా, అయితే మాకో గది చూడు, అక్కడికే వస్తాము అన్నాడు రవి. మా మెట్ల క్రింద గది ఖాళీగానే ఉంటుంది. ఎంచక్కా మీరిద్దరూ ఒకరిని ఒకరు అతుక్కొనే పడుకోవచ్చు. కాకపోతే నీవు కాళ్ళు కాస్త ముడుచుకోవాలి. మీ ప్రేమ కలాపాలు ఎవరైనా చూస్తారని భయం అక్కర్లేదు. ఆ చోటుకి గాలి వెలుతురు రావు అంది. చూసావా అక్కయ్య, దీనికెంత లోకువో. మాకు స్టేర్ కేస్ గది ఇస్తుందట. పావని, మీ అత్తారికే మేడ ఉన్నట్టు చెప్తావేమే. వాడు సంవత్సరం తిరిగే లోపల మేడ కడతాడు చూడు. మీనాక్షి తమ్ముడికి సపోర్ట్ ఇచ్చింది. మావయ్య, అక్కల అతిథులకు మెట్ల గది వద్దు, మంచి గెస్ట్ రూమ్ కట్టు మురళి సలహా ఇచ్చాడు. నీ గది పక్కనే నాకు అటాచ్డ్ బాత్రూంలో గది కట్టించు మావయ్య, చిన్నమ్మాయి హేమ అడిగింది. కృష్ణ నవ్వాడు. ఎయిర్ కండిషనింగ్ చేయించవద్దు. రండి, పలహారాలు చల్లారిపోతాయి, పగటి కలలు కంటూ కూర్చోక అన్నమ్మ విసుక్కుంది. బయటి గదిలో పద్మరాజు ఏదో ఆలోచిస్తూనే వీరి సంభాషణ విన్నాడు. ముసిముసి నవ్వు నవ్వుకున్నాడు. నువ్వు రా బావా, రవి వెళ్ళి పిలిచాడు. పద. కృష్ణను వనపర్తి పంపాల్సిందేనా? ఆహా, పంపి తీరాల్సిందే. మీకెందుకు బావా, వాడి సంగతి నాకొదిలేయ్. రవి, బావా, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను, కనీసం మనిషిలా నన్ను మిగలనియ్యి అన్నాడు ప్రాధేయపూర్వకంగా. సరే రా అన్నాడు. ఏమిటా గుసగుసలు? మీనాక్షి కేక వేసింది. ఏమిటోయ్, మీ తమ్ముడు ఆడపిల్లయితే ఇంకెంత ఏడ్చుకుందువో. పద్మరాజు నవ్వుతూ వచ్చాడు. పలహారాలయ్యి రవి బయలుదేరుతుంటే అందరి హృదయాలు బరివెక్కాయి. కన్నీటితో వీడుకోలు ఇచ్చారు. తల్లి రావాలి, తనతో ఉండాలి, అప్పుడే తనకు తృప్తి అనుకున్నాడు రవి. మీనాక్షి దగ్గర కష్టపడుతున్నదని కాదు, స్త్రీలకెందుకో కొడుకుల దగ్గర ఉంటే జన్మ తరించిందని భావిస్తారు. తల్లి, తను, శశి కలిసి హాయిగా ఉండే రోజులను గూర్చి ఆలోచించుకున్నాడు రవి. అదో తీయని ఊహ. మాట్లాడితే గడగడా మాట్లాడడం, లేకపోతే మౌనం. అంతా ఆల్ ఇండియా రేడియోలాగే. శశి నవ్వింది. రేడియో అమ్మి పారేయి అన్నాడు రవి లేచి. ఇంకా నయం, మిమ్మల్ని అమ్మమనలేదు. ఇంతకీ మీ పావనికి కొడుకా కూతురా? కొడుకేనట అన్నాడు బాత్రూంలోకి వెడుతూ. పారిజాతాన్ని బయటకు తరిమి ఇంటికి తాళం వేశారు. ఇంకా నిలబడ్డావేమే? శశి అడిగింది. ఏం లేదమ్మా. పరికిని కాస్త ఎత్తి పట్టుకుని పరుగులు పెట్టింది పారిజాతం. ఆ పిల్లకు వారిద్దరూ సరదాగా వెడుతుంటే చూడడం ఇష్టం. ఆ సంగతి చెబితే రెండు మొట్టేస్తుంది శశిరేఖ. ప్రభుత్వ వాహనమా, నరవాహనమా? రవి భార్య వైపు తిరిగి అడిగాడు. చచా, మామూలుగా రిక్షా అనరాదు, నరవాహనం అన్నాక ఎక్కాలంటే చికాకు బాబు అన్నది. 1,00,000 రూపాయల వాహనం వదిలి 300-400 ఖరీదు చేసే నరవాహనం ఎందుకు? బస్టాండ్ వైపు వెళ్ళారిద్దరూ. అలా జనమున్న చోట నిల్చోవాలంటే చికాకు శశికి. మనం స్కూటర్ కొందాం అన్నది ఉన్నట్టుండి. తప్పక కొందాం. రాత్రి ఇంటికి వెడుతూనే స్నానం చేసి ప్రార్థన చేస్తాను. భగవంతుడా, 100 రూపాయల నోట్లు 100 ఉండే కట్టలు 100 మా ఇంటి ప్రాంగణంలో పడవెయ్యి అని. శశి చురచురా చూసింది. ఇంట్లో అయితే తన మృదువైన చేతితో అతని నోటికి ఆనకట్ట కట్టేది. భర్తనలా చూస్తే వచ్చే జన్మలో గుడ్డివాడవుతారు. నాదేం పోయింది అని బుద్ధిమంతుడిలా నిలబడ్డాడు రవి. మీకంతా వేళాకోలంగా ఉంది. పోనీ లాటరీ టికెట్ కొందామా? రవి అన్నాడు. మీరింకేం మాట్లాడినా నేనింటికి వెడతాను బెదిరించింది శశి. బస్ రావడంతో మాటలు ఆపి బస్ ఎక్కారు. చెరొక చోట స్థలం దొరికింది. అదో పెద్ద న్యూసెన్స్ అనుకుంది శశి. హాలు దగ్గర దిగి రవి క్యూలో నిల్చున్నాడు.
ఇంట్లో ఓ టెలిఫోన్ ఉండి హాయిగా రిజర్వ్ చేయించుకొని సినిమాకు వెడితే ఎంత హాయి అనుకుంది శశి. టికెట్లు తీసుకొని వచ్చాడు రవి. ఈ గోలంటే తలనొప్పి అన్నది. వాళ్ళంతా మనలాంటి వారే శశి. క్యూలో ఉన్నవారికి ముక్కు వంకరా మూతి వంకరా? ఛా పోండి అంది. మరి ఒక్కరితివి రాగలవా? ప్రతిదీ హాస్యమే విసుక్కుంది ఆమె. ఇద్దరు హాల్లోకి వెళ్లారు. మీరు ప్రతి నెల కృష్ణకెంత పంపుతారు? 100, 50 లెక్క అని లేదు. ఇప్పుడు ఈ ఆరా ఎందుకు అన్నట్టు చూశాడు రవి. సినిమా మొదలైంది. మాటలు ఆపారు. ఇంటికి తిరిగి వచ్చాక బట్టలు మార్చుకుని శశి పడక చేరింది. ఒక్క అరగంట పని శశి, రేపు ఇవ్వాలి ప్లాను అని అతను తన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుని బయట గదిలోకి వచ్చి బల్ల దగ్గర పని ప్రారంభించాడు. అరగంట అనుకున్న పని 2 గంటలు పట్టింది. అరే బాప్రే 12 ఆవలిస్తూ అన్నీ సర్దేసి గదిలోకి వెళ్ళాడు. అతను ఊహించినట్టే శశి నిద్రపోవడం లేదు. పడుకొని ఏదో చదువుతోంది. ఏమిటి కథ? అబ్బా ఎంత బావుందో అన్నది పుస్తకం పక్కనున్న బల్లపై పెడుతూ. ఏమిటి? నవల. ఆషామాషి కాదండి, ఉమెన్ లిబ్. మూఢాచారాలను గురించి చర్చించింది రచయిత్రి. రవి ఆవలిస్తున్నా లెక్క చేయక క్లుప్తంగా కథ చెప్పింది. మధ్య మధ్యలో అదిగో కళ్ళు మూస్తున్నారు, ఇదిగో ఎటో చూస్తున్నారు అంటూ హెచ్చరించింది. శ్రద్ధగానే విన్నాడు రవి. ఎలా ఉంది? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? రవి అడిగాడు. పాత డైలాగులు వల్లించకండి. అపరాధం చెంపలు వాయించుకున్నాడు. ఏ మనిషో 1 నిమిషం కుదురుగా ఉండరు విసుక్కున్నది. ఇదిగో కుదురుగా ఉన్నాను, బెదురుగా జవాబు చెబుతున్నాను. నచ్చకపోతే చెంప పగలగొట్టకు. ఉమెన్ లిబ్ అంటే లైంగిక స్వేచ్ఛ కాదని నువ్వు అర్థం చేసుకో. హీరోయిన్ సంఘం మీది కోపంతో ఇష్టం వచ్చిన వారితో తిరగడం ఉమెన్ కాదు. ఒక విధమైన తిరుగుబాటు. గట్టితనం, గడుసుతనం, తెగింపు కనిపించాలి. మీకది చదివి నేనెక్కడ పాడైపోతానో అని భయం. సరే అవి చదివి పాడైతే ఈ పాటకే పాడవలసిందే. ఏది చూద్దాం పాడైన భాగం? తప్పించుకోవద్దు. మూఢాచారాలకు మీ జవాబు ఏమిటి? నాకు మూఢాచారం ఎక్కడా కనిపించలేదు. తల్లిదండ్రులు తమ పిల్లల దగ్గరుండటం సహజం. అత్తమామల గారాంతో చెడు అలవాట్లు అబ్బుతాయని తల్లి దగ్గరికి పంపుతుంది ఉపకథానాయిక. అది మూఢాచారాన్ని నిరసించడం కాదు. అనాది నుండి కుటుంబాలలో వచ్చే అత్తాకోడళ్ల మధ్య ఘర్షణ. అత్త ఒకతే ముసలమ్మ, తల్లి కూడా ముసలమ్మేగా. మీరు అర్థం చేసుకోవడం లేదు అన్నది శశి. ఆ తర్వాత ఇద్దరూ నిద్రలోకి జారిపోయారు. మర్నాడు రవి ఆఫీస్కు వెళ్ళినా ఆమెకేదో అసంతృప్తిగా ఉంది. లిల్లీ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. మొదట ఆమెతో మాట్లాడాలి. వాళ్ళ ఫర్మ్లో ఏమైనా వేకెన్సీలున్నాయేమో అడగాలి అనుకుంది. పని కాగానే పారిజాతం వెడతానంది. ఉండవే, బజారుకు వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళాలి అన్నది. చీర మార్చుకుని వచ్చింది. బజారుకు వెళ్లారు. ఒక శానిటరీ టూల్స్ షాప్లోంచి రవి ఆఫీస్ నెంబర్కు టెలిఫోన్ చేసింది. అవతలి వైపు ఫోన్ మ్రోగింది. హలో, మోడ్రన్ బిల్డింగ్ డిజైనర్స్. అప్రయత్నంగా టెలిఫోన్ పెట్టేసింది. ఎంతమందిలో ఉన్నా రవి గొంతు గుర్తుపట్టగలదు తను. షాప్ అతనికి డబ్బులు ఇచ్చివేసింది. ఎవరో తరుముతున్నట్టు ముందుకు పోయింది. కొట్టతను పారిజాతం కూడా తెల్లబోయినట్లు చూశారు. దారిలో పారిజాతాన్ని ఆపింది శశి. ఆ పిల్ల అమ్మగారికి ఏమైంది అనుకుంది. ఇదిగో పారిజాతం, నేను ఫోన్ చేస్తాను, నువ్వు మాట్లాడి జగన్మోహన్ కావాలని అడుగు. జగన్మోహనా? నీ తలకాయ. ఆ పిల్ల చేత 10 సార్లు పలికించిందా పేరు. తను ఇంకో షాపులో నుండి డయల్ చేసి ఆ పిల్లకిచ్చింది. పారిజాతం పట్టుకుని ఠీవిగా నిల్చుంది. అమ్మగారండి, హల్లో హల్లో అంటున్నారండి. గొంతు అచ్చం మన. రానున్న ప్రమాదం గ్రహించి దాని నోరు నొక్కింది శశి. కొట్టులోని గుమస్తా తమాషా తిలికిస్తున్నాడు. పారిజాతం చేతిలోని ఫోన్ లాక్కుంది. గుమస్తాకిచ్చింది చప్పున. మీరు మాట్లాడండి, జగన్మోహన్ కావాలని అడగండి అన్నది మెల్లగా. అతను ఓ నిమిషం మాట్లాడి 2 నిమిషాల తర్వాత ఆమె చేతికిచ్చాడు. జగన్మోహన్ లైన్లో ఉన్నారండి. ఫోన్ తీసుకుంటుంటే చేతులు వణకసాగాయి. హలో, జగన్మోహనా? అవును, మీరెవరు? అతని కంఠం ఆశ్చర్యంగా అడిగింది. అంత పెద్ద ప్రొపరేటర్ని పట్టుకుని స్నేహితుల్లా అడుగుతోందని కాబోలు. మీ ఆఫీస్లో టైపిస్ట్ లిల్లీతో మాట్లాడాలి అన్నది. ఎవరితో? టైపిస్ట్ లిల్లీతో. లిల్లీయా? మా ఆఫీస్లో అలా ఎవరూ లేరమ్మా.
అలాగా, ఆమె అక్కడే పనిచేస్తున్నట్టు చెప్పింది. సారీ, ఫోన్ పెట్టేసింది. మనసంతా తేలికగా హాయిగా ఉంది. భర్త మీద బాగా కోపం వచ్చింది శశికి. ఇతనెక్కడి మనిషి? ఆటలు పట్టించడానికి హద్దు పద్దు సమయం సందర్భం ఉండక్కర్లేదా? ఇంటికి వచ్చాక పారిజాతాన్ని పొమ్మని చెప్పింది. సాయంత్రం రవిని ఓ ఆట పట్టించాలి అనుకుంది. శశి, ఓ శశి! ఆమె చటుక్కున లేచింది. సమయం చూసి గతుక్కుమంది. ఇంకా 2 కూడా దాటలేదు. అతన్ని ఏడ్పించడానికో ప్రణాళిక ఏర్పరచకముందే వచ్చేశాడే అనుకుంటూ తలుపు తీసింది. పలుకే బంగారమాయేనా శిశిరేఖ పిల్ల పలుకే రాగయుక్తంగా పాడాడు రవి. ఆఫీస్ నుండి అరుస్తూ రండి, సిగ్గులేదు? అక్కడా ఎంత మాట! ఏది మన గడియారం? ఇప్పుడు 1-2 గతుక్కుమంది. అతను చటుక్కున ఆమెను 2 చేతులతో బంధించాడు. కోపంగా చూసింది ఆమె. ఆ అందమైన కళ్ళల్లో ఎంత అసూయో! ఆ, కాసింత అనుమానం కూడాను అన్నాడు. తల వాల్చింది. తన 2 చేతులు అతని మెడ చుట్టూ వేసింది. ఓయ్ సిల్లి, లిల్లీ ఉందని అనుకున్నావు కదూ? పోండి. అతని భుజాన్ని గట్టిగా తన గడ్డంతో నొక్కింది. అబ్బాయిల వెంట అల్లరిగా తిరగటం హాబీ కాదు శశి. ఆ హాబీ ఉంటే పెళ్ళైనా అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతారు. పొరపాటే అంది. కాదు, నిజం తెలుసుకున్నావు, సంతోషమే. 2వ రకం మగవారు భార్యతో జీవితం నిస్సారమై అసంతృప్తిగా ఉంటే బయట వాళ్లతో తిరుగుతారు. చందన పరిమళం లాంటి చిరునవ్వులు చిందిస్తూ నువ్వు ఇంట్లో ఉంటే. అతని నోటికి మూతపడింది. ఇద్దరూ కొన్ని నిమిషాలు ఆ మైకంలో ఉండిపోయారు. జీవితం ఓ అందమైన కలలా, చల్లని వెన్నెలలా కనిపించింది శశికి. పారిజాతం పలహారం కాఫీ బల్లమీద ఉంచి వెళ్ళిపోతానన్నది. వెళ్ళి సరిగ్గా 6 రావాలి. శశి ఆర్డర్ వేసింది. రవి ముఖం తుడుచుకుంటూ వచ్చేశాడు. దేవిగారేదో సెలవిస్తున్నారు. రవి అందుకున్నాడు. ఈరోజు షికారుకు పోవటం లేదు. వీధి చివరన రామలక్ష్మి లేదు, వాళ్ళింట్లో ఇవాళ పేరంటాం అంది. రవి నవ్వసాగాడు. ఎందుకో అర్థం కాని శశి అతని చొక్కా పట్టుకుని నిలదీసింది. ఆడవారు అమాత్యులను మించిపోయారు మాట తప్పటంలో అన్నాడు. అన్నీ డొంక తిరుగుడు సమాధానాలే. ఆల్ రైట్, సూటిగా చెప్తున్నాను విను. మొన్న పావని కొడుకును ఉయ్యాలలో వేస్తున్నాం రమ్మని అక్క ఉత్తరం రాస్తే అవన్నీ పాత పద్ధతులని అరగంట లెక్చర్ ఇచ్చావు. అది నెంబర్ 1. ఇకపోతే ఆడది అబల కాదు, ఉమెన్ లిబ్ అంటూ రోజుకు, ఆహా అలా చూడకు, మనలో మనమాట, రోజుకు 10 సార్లనే ఈ వీర నారీమణి పని మనిషి తోడులేనిదే. షటప్ అంది. ఎస్ మేడం. రవి వేలు నోటికి అడ్డం పెట్టుకున్నాడు. ఈరోజు మనం కట్నం కానుకలు ఇవ్వక్కర్లేదు. సరదాగా వీధిలోని వారిని కలుసుకోవచ్చు. అలాగే ఒకసారి మనకున్న చీరలు నగలు ప్రదర్శించుకోవచ్చు. ఇదిగో, నాకు మంటలేస్తుంది. ఫైర్ సర్వీస్కు ఫోన్ చెయ్యనా? రవి అడిగాడు. శశి వెళ్ళి అతని నోరు మూసింది. అతని చేతులు ఆమె చుట్టూ బిగుసుకున్నాయి. అది కాదండి, ఒంటరిగా వెడితే అదోలా ఉంటుంది. జమీందార్ పద్ధతి కాబోలు. పోనీ ఇలాంటి పేరెంటాలు తటస్థపడినప్పుడల్లా నాకో చీర ఇచ్చి తోడు తీసుకుపో. కడుపు నిండుగా పలహారం, శ్రవణానందకరమైన ముచ్చట్లు మాత్రం. సరే సంబడం. మీకు చీర కడితే అచ్చం ఆడంగిలా ఉంటారు. కిలకిలా నవ్వింది అతన్ని చీరలో ఊహించుకుంటూ. ఈజ్ ఇట్? ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఆడంగి వేయవచ్చునన్నమాట అన్నాడు. అబ్బా, మీ వాగుడుతో కాఫీ చల్లారిపోయింది అన్నది విసుక్కుంటూ. ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అంటున్నావు, మళ్ళీ అదెందుకు? నేను వాగుతుంటేనే అన్నీ చల్లబడతాయి. ఆమెను వదిలేశాడు. కాఫీ వెచ్చబెట్టుకొచ్చింది ఆమె. ఇద్దరూ పలహారం కాఫీ పూర్తి చేశారు. అరగంట బీరువా తిరిగేసి ఎర్రచీర ఎంచుకుని శశి బాత్రూం వైపు వెళ్ళింది. రవి ఆలోచనలో పడ్డాడు. శశి అలా అందేమిటి? డబ్బు ఖర్చయితే ఒక సిద్ధాంతం పాటించాలి, ఖర్చు కాకపోతే మరో సిద్ధాంతమా? రవి తలుపు కొట్టిన చప్పుడుకు లేచి వెళ్ళి తలుపు తీశాడు. మొదట తను ఒంటరిగా ఉన్న రోజుల్లో అద్దెకున్న ఇంట్లోని కో-టెనెంట్ రాఘవ. ఏం భాయ్, పెళ్ళయ్యాక నల్లపూసవయ్యావు? రాఘవ అడిగాడు. మా ఆవిడ మెడలో ఉంటున్నాను. అదేమిటి? నల్లపూసనయ్యానని నువ్వేగా అన్నావు. అతను నవ్వాడు. ఇద్దరూ వచ్చి కూర్చున్నారు. మాటలు మొదలు పెట్టగానే శశి వచ్చింది. నమస్తే. నమస్తే. బాగున్నావా అమ్మా? బాగున్నాను. విమలగారేది?
ఆవిడ పేరంటానికే వెళ్ళింది అన్నాడు రాఘవ. కుక్కర్ పెట్టాను, శబ్దం వచ్చాక 10 నిమిషాలకి ఆఫ్ చేయండి అన్నది శశి. అమ్మగారండి రెడీయేనా? పారిజాతం వచ్చింది. ఆ పద. ఇద్దరూ వెళ్ళిపోయారు. రవి లేచి ఇంట్లోకి వెళ్ళాడు. 5 నిమిషాల్లో నెస్కాఫీ కలుపుకొని వచ్చి రాఘవకు ఒక కప్పు తెచ్చి మరో కప్పు తను కుర్చీ పక్కన పెట్టి అలారం టైంపీస్కి కీ ఇచ్చి బల్ల మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు అదెందుకు అడిగాడు. శ్రీమతి గారి ఆజ్ఞాపాలనకి. భలేవాడివోయ్, రాఘవ నవ్వాడు. ఇద్దరూ చాలాసేపు రాజకీయాలు చర్చించుకున్నారు. రవి లేచి వెళ్ళి గ్యాస్ ఆర్పేసి వచ్చాడు. అమ్మగారెలా ఉన్నారు? బాగుంది. ఈ నెల పావని అత్తగారింటికి వెళ్ళిపోగానే అమ్మ వస్తుందేమో. మీ వాళ్ళంతా వచ్చిన 10 రోజులు ఎంత సరదాగా గడిచిందో మర్చిపోలేని అనుభవం బాయ్. భలే పిల్లల్లే, మా అక్కయ్య పిల్లలు అన్నాడు. అతని మాట పూర్తి కాకముందే తలుపు త్రోసుకుని సుడిగాలిలా హేమ వచ్చింది. నువ్వెప్పుడొచ్చావు హేమా? మావయ్య, రిక్షావాడికి డబ్బులివ్వు, వీధంతా తిరిగాడు అడ్రస్ దొరక్క. 5 రూపాయలు కావాలంటాడు అన్నది బిక్కమొహం వేసి. రవి వెళ్ళి రిక్షావాడితో మాట్లాడి అతనికి డబ్బులిచ్చి పంపేశాడు. ఆమె చేతిలోని బ్యాగ్ అందుకొని లోపల పెట్టాడు. అమ్మేదే? అమ్మమ్మ అక్కయ్యతో అత్తగారింటికి వెళ్ళింది. నువ్వే చెప్పు మావయ్య, నేనెక్కడికైనా బయటకు పెడతానా? అందుకే ఏడిస్తే నీ దగ్గరకు పంపారు. ఏమని ఏడ్చావే? అత్తగారింటికి వెడతానని. రాఘవ, రవి కూడా గొల్లున నవ్వారు. హేమ సిగ్గుపడిపోయింది. హేమను పసితనం వదల్లేదు. రాఘవ అన్నాడు. దీని బుర్ర కూడా పావనే కొట్టేసింది. రవి ఆప్యాయంగా హేమ వంక చూశాడు. హేమకు వయసు ఎదిగినంతగా మనసు ఎదగలేదు. అమాయకంగా ఉంటుంది. స్నానం చేస్తావా హేమా? బస్సులో దుమ్మంతా పడింది. అత్తేది మావయ్య? పేరంటానికి వెళ్ళింది. అలాగా, రాగానే అత్తకివ్వాలని ఏమో తెచ్చాను, నేను చెప్పను అన్నది గారాలు పోతూ. నాకిచ్చేది ఏది? అతని బుగ్గను ముద్దు పెట్టుకుంది. వస్తాను రవి, వీలు చూసుకొని రా. రాఘవ లేచాడు. తప్పకుండా విమలకు చెప్పు, తైరు వడలు కావాలని అన్నాడు. రవి, ఆనాటి విమల కాదు నేను చెప్పింది వినటానికి అన్నాడు రాఘవ. అంతవరకు నవ్వుతున్న అతని ముఖాన విషాద ఛాయలు అలుముకున్నాయి. అదేం? ఇది అని చెప్పలేను. ఒకసారి రాబాయ్ అని వడివడిగా వెళ్ళిపోయాడు రాఘవ. రవికి విమల రాఘవ దాంపత్యంలోని కలతలు అర్థం కాలేదు. ఇద్దరూ విద్యావంతులే. నవ్వుతూ తొళ్ళుతూ గడిపేవారు. మావయ్య, వస్తున్నాను. రవి వెళ్ళి గ్యాస్ పొయ్యి మీద పెద్ద గిన్నెతో నీళ్లు పెట్టి కాచాడు. హేమ స్నానం చేయగానే ఆమెకు అన్నం పెట్టి 1/2 గ్లాసు బియ్యం కడిగి పెట్టాడు. అక్కయ్య కొడుకు ముద్దుగా ఉన్నాడు. 6వ నెల రాగానే అమ్మ దగ్గర వదిలివేస్తారట ఎంచక్క. రవి హేమ చెబుతున్న కబుర్లు వింటున్నాడు. బయట తలుపు బాదిన చప్పుడు వెళ్ళి తలుపు తీశాడు. వెళ్ళు ఇక, పారిజాతాన్ని పంపింది శశి. వెల్కమ్ మేడం, దారి చూపాడు. ఛీ, పాడుసంతా పాడు మగవారు. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ అన్నాడు. ఇదిగో, కాసేపు పిచ్చివేషాలు కట్టిపెట్టండి, సీరియస్గా చెప్తున్నాను. మీ రాఘవ ఏం చెప్పాడు? చెబుతున్నానని అడుగుతావేం? మిమ్మల్ని పళ్ళు కొరికింది శశి. కొట్టాలా తిట్టాలా? నవ్వాడు రవి. ఏం మగవాడండి, భార్యను గొడ్డును బాదినట్టు బాదాడట. ఎందుకేమిటి? ఇంట్లో ఏం తోస్తుందని వీధిలో వారిని చేరవేసి 4 మంచి కబుర్లు చెప్పటం నేరమా? మంచి కబుర్లు నేరం అనుకునే సంకుచితుడు కాడే. అయితే విమల అబద్ధం ఆడుతున్నదంటారా? శశి ప్రశ్నించింది. అబ్బే, అసలు విషయం తెలుసుకోకుండా మనం వకాల్తా పుచ్చుకోవడం ఏమీ బాగలేదు అన్నాడు రవి. మావయ్య, మజ్జిగ. ఈ కోడలెవరు? సెలవులని హేమ వచ్చింది. ఆమె వంక చూడకనే వంటింట్లోకి వెళ్ళిపోయాడు. శశి మౌనంగా వెళ్ళి గుమ్మం పట్టుకుని నిల్చుంది. హేమ సంబరంగా చూసింది. అత్తా, అమ్మా నాన్న అందరూ అడిగామని చెప్పారు. ఏమడిగారు? నిన్ను. తెల్లబోయింది. రవి శశి పక్కున నవ్వారు. తనను ఆట పట్టిస్తున్నారని తెలుసుకుంది. చెయ్యి కడిగి లేచి వచ్చింది. అత్తా, అరిసెలు, చెగోడీలు, ఆవకాయ పంపారు అని అన్నీ బ్యాగులోంచి క్రింద పెట్టింది. ఏం చదువుతున్నావు? 6వ క్లాసు. అత్తా, నీకోసం తాయిలం. ఏమిటా అత్తా చెత్త? విసుక్కుంది శశి. మరి ఏమనాలి? విప్పబోయిన గుప్పెట మళ్ళీ మూసింది. ఆంటీ అనాలి. ఆంటీ సొంటి. ఏమిటా పిలుపు? రవి వెక్కిరించాడు. సొంటి ఘాటుగా ఉంటుంది.
అలాగే పిలుస్తున్నాను ఆంటీ నవ్వింది హేమ. శశి వెళ్ళి బట్టలు మార్చుకొని నగలు ఎక్కడివి అక్కడ సర్దేసి వచ్చేసరికి హేమ ఆవిలిస్తోంది. వెళ్ళి పడుకోరాదు అంది. హేమ వెళ్ళింది. గదిలో ఒకటే పెద్ద పందిరి మంచం ఉంది. దానిపైనే అలసట వల్ల నిద్రపోయింది హేమ. ఇప్పుడు అన్నం వండాలి కాబోలు. అదో తద్దినం అంది. తద్దినం నేను పెట్టేశాను పదా అన్నాడు రవి. ఈసారి అతని కంఠంలో మృదుత్వం గాని హాస్యం గాని వినిపించలేదు. ఇద్దరూ భోజనాలు చేశారు. పెళ్ళైన నాటి నుండి ఎప్పుడూ భర్త ముభావంగా ఉండడం చూసి ఎరుగని శశి ఈనాడు భర్త గంభీరంగా ఉండడం చూసి చలించిపోయింది. ఏమండి కోపమా అంది. అదెట్లా ఉంటుందో తెలియదు. ఇంతవరకు దాని అవసరం నాకు రాలేదు. ఇక ముందు వస్తుందో ఏమో అన్నాడు రవి. గదిలోకి వచ్చాక హేమను ఒక పక్కకు జరిపి తను మధ్యలో పడుకున్నాడు. క్రింద పక్క వేసి పడుకోబెట్టాలనుకుంది. కానీ భర్త మౌనం చూసి విసుక్కుంది. పాడుదేశం, మేనర్స్ తెలియవో అని అతనికి రెండో వైపు పడుకొని దుప్పటి కప్పుకుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.